SDRF contingent! Tha! ఇప్పుడే గౌరవనీయులైన సీఎం గారిని అందరూ పుష్పగుచ్చాలతో ఆహ్వానిస్తున్నారు. మీరు మీ చప్పట్లతో ఆహ్వానించాలండి. ఆయనకు వినిపించాలి కదా, మీ ప్రేమంతా తెలియాలి కదా. రాష్ట్ర విపత్తు స్పందన దళం ఎస్డిఆర్ఎఫ్ వివిధ రకాల వాహనాలు మరియు పడవలను ప్రారంభించుటకు విచ్చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు అతిథి మహాశయులకు హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే మన సీఎం గారు వేదికపైకి వచ్చి వేదికను అలంకరించారండి. SDRF पर्सनल फ्लीट मार्च इनाग्रेशन के लिए हाजिर है श्रीमान. ఈ ఎస్డిఆర్ఎఫ్ దళంలో ఫైర్ డిపార్ట్మెంట్ మరియు తెలంగాణ స్పెషల్ పోలీస్ కలిసి తెలంగాణ ప్రజలకు సేవలు అందించనున్నారండి. SDRF కంటింజెంట్ గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ బట్టి విక్రమార్క గారికి, గౌరవ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి, అడ్వైజర్ శ్రీ వేణుగోపాల్ గారికి, గౌరవ స్పెషల్ సిఎస్ హోమ్ రవిగుప్తా గారికి, గౌరవ డీజీపీ జితేందర్ గారికి, గౌరవ సిపి హైదరాబాద్ టీవీ ఆనంద్ గారికి, తర్వాత విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, మీడియా ప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ మా యొక్క హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఇటీవల వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సంభవించినటువంటి వరదల సమయంలో సహాయక చర్యలను సమీక్షించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ తరహాలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్ ఉండాలని చెప్పేసి గుర్తించి తక్షణమే 2000 మందితోటి ఎస్డిఆర్ఎఫ్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించినారు. దానికి అవసరమైనటువంటి నిధులు కూడా 35 కోట్లు తక్షణమే విడుదల చేయడం జరిగింది. సో తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 1000 మంది సిబ్బంది, అదేవిధంగా తెలంగాణ స్పెషల్ పోలీస్ నుంచి డీజీపీ గారి ఆధ్వర్యంలో మరొక 1000 మంది 10 కంపెనీలకు సంబంధించినటువంటి స్టాఫ్ని తీసుకొని ఎస్డిఆర్ఎఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 137 ఫైర్ స్టేషన్స్ను కూడా ఎస్డిఆర్ఎఫ్లో భాగంగా ప్రకటించడమైంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి 35 కోట్లతో అవసరమైనటువంటి వాహనాలు, యూనిఫామ్స్, తర్వాత రెస్క్యూ పరికరాలను సమకూర్చడం జరిగింది. వీరందరికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 200 మంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది వివిధ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్లో ట్రైనింగ్లో ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎస్డిఆర్ఎఫ్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపై రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు జరిగినా కానీ నివారణ చర్యలకు అవసరమైనటువంటి సహాయం, సహకారం, అదేవిధంగా సేవలు ఎస్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎస్డిఆర్ఎఫ్ వాహనాలను మరియు ఎస్డిఆర్ఎఫ్ బోట్స్ని ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విపత్తు స్పందన దళానికి చెందిన 81 అధునాతన పరికరాలతో కూడిన వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్నారు.
देखो भाई देखो। ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విపత్తు స్పందన దళానికి చెందిన 30 పడవలను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు అందరూ ఎంతో శిక్షణ పొంది నిష్ణాతులైన రాష్ట్ర విపత్తు స్పందన దళం యొక్క విన్యాసాలను వీక్షించవచ్చు. ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం అండి. అనుమూల అనంగానే మీరందరూ చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆయన తన ఇంటి పేరుకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టారు. అనుమూల రేవంత్ రెడ్డి అని పేరు చెప్పే కంటే ముందే అనుమూల అంటేనే చప్పట్లు పడిపోవాలి. అలా डेमोन्स्ट्रेशन करने के लिए आज्ञा दीजिए। आपके निरीक्षण के लिए हाजिरी है श्रीमान।